హే పీపుల్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మా ట్రిప్ వీడియోలో ఇది మా థర్డ్ వీడియో అనమాట. మేమైతే ఇక్కడ రిసార్ట్ నుంచి చెక్అవుట్ చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసి కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. అండ్ ఇక్కడ నాకు ఈ బ్రేక్ఫాస్ట్ గురించి ఖచ్చితంగా మెన్షన్ చేయాలనిపిస్తుంది. ఇక్కడ టేస్ట్ ఎంత బాగుందో అండ్ వాళ్ళ రిసీవింగ్ కానీ వాళ్ళ సర్వింగ్ కానీ అవుట్ స్టాండింగ్ అనమాట. మీరు ఎప్పుడైనా లంబసింగి క్రాస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళ దగ్గరికి అయితే వెళ్ళండి, వీళ్ళ టిఫిన్ తినండి. నాకైతే చాలా అంటే చాలా 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 నచ్చింది. ఎస్డిఆర్ కదా? అవునమ్మా. ఇది ఈ జంక్షన్ పేరు ఏమైనా ఉందా? లోతుగడ్డ జంక్షన్. లోతుగడ్డ జంక్షన్. లోతుగడ్డ. సో అదనమాట అడ్రస్. ఖచ్చితంగా వెళ్ళండి, తినండి. అండ్ మేమైతే కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయిపోయాం. నేను కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అంటే ఏదో అలా కూర్చుంటే వచ్చేస్తుందేమో అనుకున్నాను. బాబోయ్, లంబసింగి నుంచి చాలా అంటే చాలా దూరం. బట్ అక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఆహా, ఏదో ఒక మూవీలో చూస్తున్న వాటర్ ఫాల్స్ ఫీల్ వచ్చిందనమాట. అండ్ అక్కడ ఏరియాలో ఇది ఫేమస్ అనుకుంటా, ప్రతి చోట ఇవి ఉన్నాయి. అండ్ ఒక్కొక్కటి 20 రూపీస్ 10 రూపీస్కే అమ్మేస్తున్నారు. అండ్ ఈ ప్లేస్ అయితే బాగుంది, కొత్తపల్లి వాటర్ ఫాల్స్. సో ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి రాగానే ఏదో ఒక వరల్డ్లోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. అదొక ప్రపంచంలా అనిపిస్తుంది, వేరే ప్రపంచంలాగా. ఎందుకంటే చుట్టూ మొత్తం గ్రీనరీ అండ్ చాలా సిస్టమేటిక్గా ఎక్కడికక్కడ వాష్రూమ్స్, డస్ట్బిన్స్ అన్నీ చాలా సిస్టమేటిక్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే వావ్. ఈ నేచర్ సౌండ్ అక్కడ డైరెక్ట్గా వింటే అబ్బా ఎంత మంచి సాటిస్ఫాక్షను. అండ్ అక్కడి నుంచి మేము చాపరాయి స్టార్ట్ అయ్యామన్నమాట. బాబోయ్, ఇది ఇప్పటికీ నాకు కన్ఫ్యూజనే. చాపరాయ, చపారాయ, చాపరాయ, అసలు చాలా పెద్ద కన్ఫ్యూజన్. వెళ్ళే వరకు, ఇంటికి వెళ్ళే వరకు మా మమ్మీ, మా చెల్లి, మా డాడీ నన్ను అలా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. సో చాపరాయి ఫిక్స్ అయిపోండి. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా రెడీ చేస్తామని చెప్పి వాళ్ళే వస్తారనమాట. ఓన్లీ 100 రూపీసే. కానీ ఎన్ని మెమరీస్ వచ్చాయో తెలుసా. చాలా డిఫరెంట్గా అనిపించింది వాళ్ళ రెడీ అవ్వడం. అండ్ నాకైతే ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో. అండ్ అలా చాలా పిక్స్, వీడియోస్, రీల్స్ తీసుకొని అక్కడే చాలా వరకు టైం మేము స్పెండ్ చేసేసాము. కొత్తపల్లి వాటర్ ఫాల్స్లో కన్నా మాకు ఇక్కడ ఎక్కువ టైం దొరికింది పిక్స్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి. అండ్ అక్కడి నుంచి మేము అరకు అయితే స్టార్ట్ అయిపోయాం. అండ్ అక్కడ మేము స్టే చేసింది ఉషోదయ రిసార్ట్స్ అనమాట. అసలు ఉషోదయ రిసార్ట్స్లో వాళ్ళ మెయింటెనెన్స్ కానీ, వాళ్ళ రూమ్స్ కానీ, అండ్ వాళ్ళ ఫుడ్ కానీ ఎంత బాగుందో. అండ్ నేను ఖచ్చితంగా రీవిజిట్ చేసే ప్లేస్ ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా ఉషోదయ రిసార్ట్సే అవుతుంది. అండ్ నేను మొత్తం నా టీం అందరినీ బ్రెయిన్ వాష్ చేసేసి ఎలాగైనా అక్కడ ఒక షార్ట్ ఫిలిం, అక్కడ ఒక కవర్ సాంగ్ ఏదో ఒకటి చేసేయాలని ఫిక్స్ అయిపోయాను. లేదంటే నాకు ఏదైనా ప్రాజెక్ట్ అక్కడ వస్తే బాగుండని చెప్పేసి నేను విష్ చేస్తున్నాను. నాకు ఆ రిసార్ట్ అంత బాగా నచ్చేసింది. అండ్ మార్నింగ్ లేచాక బ్రేక్ఫాస్ట్ చేసేసి మేమైతే చాలా డిఫరెంట్ ప్లేసెస్కి అయితే విజిట్ చేసాము. అండ్ ఆ ప్లేసెస్ అన్నీ కూడా నేను నా కొత్త ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేసేసాను. సో చాలా ఇన్ఫర్మేషన్ అయితే పెట్టాను. నా కొత్త పేజ్ పేరు హాస్నీదేవ్ టాక్స్ అనమాట. సో మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో అది మా చిన్న అందమైన ట్రిప్ అనమాట. సో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ బై ఫర్ నౌ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, do not forget to like, share and subscribe to my channel.